హాయ్ అండి. ఈరోజు వీడియోలో మోడల్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మోడల్ నెక్ కానీ మనం కటింగ్లో ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. కానీ క్లాత్ కొంచెం లైనింగ్ క్లాత్ ఎక్కువే పడుతుంది. నేనైతే 1.5 మీటర్లు తీసుకున్నాను. అంటే వీళ్ళకి కొంచెం హ్యాండ్స్ కూడా పొడుగ్గా ఉంటాయి. ఇప్పుడు లైనింగ్ తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని 4 ఫోల్డింగ్ చేసుకున్నానండి. కింద ఎడ్జెస్ కోసం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేస్తాను ఎల్ స్కేల్ తీసుకుని. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ వరకు అయితే తీసుకున్నాం. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కింద ఖర్చులు వదిలేసి పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడ ఒక మార్కింగ్ వేసుకుని దానిపైన మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి. కింద ఖర్చు పైన ఖర్చు కూడా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మన ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి చూసుకుంటే నాకు వచ్చేసి దగ్గర 8 మీద 2 గీతలు వచ్చిందండి. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా లైన్ తీసేసుకోండి. తర్వాత స్ట్రెయిట్గా ఇలాగా తిన్నగా చూసుకుంటే ఆర్మ్ లూజ్ అనేది ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలి. 8 మీద 2 గీతలు కదా, ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే 7 మీద 2 గీతలు. సో మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు అయితే తీసేసుకోండి. ఇలా మొత్తం కూడాని ఇక నాకు అతుకులు పడతాయి అన్నమాట, మీకు తెలియడానికి చెప్పాను. ఆర్మ్ లూజ్ ఇలా స్ట్రెయిట్గా చూసుకున్నాం కదా, దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ స్కేల్ తోటి ఇలాగా పైకి లైన్ వేసేసేయండి. ఇలా పైకి ఈ కార్నర్ దగ్గర, ఇక్కడ కార్నర్ దగ్గర మనం 8వ నెంబర్ వచ్చింది కాబట్టి పావు తక్కువ 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే తీసుకోవాలి. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ చూసారు కదా, కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచుకి మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా. ఈ సైడ్ కూడా అంతేనండి. ఈ సైడ్ కూడా సేమ్, సైడ్కి అతుకులు పడతాయి కాబట్టి కరువు తిరిగిన చోట ఉన్న క్లాత్ని తీసేసాను. ఇక సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేయండి, మనకు కొంచెం జాయింట్లు పడతాయి. అయిపోయిందండి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా చక్కగా లోత్ అనేది కట్ చేసుకోవాలి. అంతేనండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి, ఇది లోత్ అని తెలియడానికి. ఇది హ్యాండ్ కటింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే తీస్తాను. దీనికోసం ఇది ఫ్రంట్ ఓపెన్ అండి, అందుకనే ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకుని కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టాను. ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేస్తానండి. కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసుకున్నాను. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే కొలుచుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ అనేది ఎలా తెలుస్తుందంటే, మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలండి. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకుని అప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసానండి మొత్తం కూడాని. ఫ్రంట్లో కూడా ఉక్స్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఫోల్డింగ్ అయితే ఎక్కడ పడుతుందో, కుట్టు కాదు, మళ్ళీ చెప్తున్నాను, సైడ్ జాయింట్ వైపుకున్న కుట్టు కాదండి, ఫోల్డింగ్ అనేది ఎక్కడ వైపు పడుతుందో చూసుకుంటే నాకు వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఓకేనా. ఈ 9.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకుంటున్నాను. బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచుల వరకు అయితే తీసుకోమన్నారు. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసానండి. వేసిన తర్వాత కింద ఎంత అయితే 9.5 తీసుకున్నాం పైన అంతే తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ 7.5 ఇంచులండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచులు తీసుకున్నాను. మనం తీసుకున్న చెస్ట్ లూజ్కి మనకి 7.5 అనేది ఎలా తెలుస్తుందంటే, ఆది బ్లౌజ్ నుంచి అన్నా కొలుచుకోండి, బోట్ నెక్ బ్లౌజ్ అయితే, లేదంటే మీరు బాడీ కొలతలైనా తీసుకోండి, లేదంటే చెస్ట్ లూజు 9.5 వచ్చింది కదా, చెస్ట్ లూజ్కి 5.5 కలిపినా కూడా ఫుల్ షోల్డర్ వస్తుంది. సో నేను షోల్డర్ వచ్చేసి 7.5 తీసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులు తీసుకుని మన వైపుకు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి. అప్పుడే మీకు ఇక్కడ ముడతలు రావు. పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు కటింగ్లోకి పోతుంది. అది మీరు మైండ్లో పెట్టుకోకండి, ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, అందుకుని. నెక్ విడ్త్ వచ్చేసి నేను 3.5 ఇంచులు తీసుకున్నాను. పైన ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు, కటింగ్లోకి ఒక 1/2 ఇంచు పోతుందని చెప్పాను కదా, మొత్తానికి 1 ఇంచ్ తీసేసుకుని అప్పుడు ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ చేసుకోవాలి. వెనకాల నెక్ డీప్ 3.5 ఇంచులు తీసుకున్నాను.
అంతే ఇలా బోట్ నెక్లా ఇచ్చేసేయండి. వీళ్ళకి వెనకాల నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులండి, వెనకాల వీపు పార్ట్ హైటు. నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచులు, వీళ్ళు ఎక్కువ తీసుకోమన్నారు అందుకుని. ఇక్కడ మనకి ఇలా వస్తుందన్నమాట, టెంపుల్ నెక్ టైప్లో వస్తుంది, ఇలాగ షేప్ ఇమ్మన్నారనమాట. మనకి ఈ షేప్ తోటి మోడల్ నెక్ కావాలంట. సో ఇదంతా కటింగ్లోకి పోతుందండి, మళ్ళీ ప్యాచ్ వర్క్ లాగా ఇవ్వాలి. ఇదిగోండి ఇలాగా చూసారు కదా. అంటే నాకు వీడియో మిస్ అయింది, అందుకు నేను దీని మీద చూపించాను. సో నేను ఇలా కటింగ్ చేశాను కదా, చూడండి మొత్తం కూడా ఇలా వస్తుంది షేప్ అనేది. ఇప్పుడు నేను కట్ చేయనండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అని చెప్పాను కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇది క్రాస్ కటింగ్ అనే వేసుకోవచ్చు అండి, లేదంటే స్ట్రైట్గానే వేసుకోవచ్చు. నేనైతే క్రాస్ కటింగ్ అని వీళ్ళకి ఇమ్మన్నారు కాబట్టి నేను క్రాస్గా వేస్తున్నాను. కానీ మోడల్ బ్లౌజ్కి స్ట్రైట్ కటింగ్ అయితేనే బాగుంటుందండి, ఎప్పుడైనా స్ట్రైట్ కటింగ్ ట్రై చేయండి. ఇలా క్రాస్గా పెట్టేశానండి. ఇలా క్రాస్గా పెట్టేసుకుని యాజ్ టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మనకి ఎలా ఉందో సేమ్ అలాగా యాజ్ టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది 1.5 ఇంచు వరకు ఎక్స్ట్రా తీసుకోండి, అట్లీస్ట్ 1 ఇంచ్ అయినా ఎక్కువ తీసుకోవాలండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఈ వీపు పార్ట్ సైడ్ కూడా స్ట్రైట్గా ఇలాగ లైన్ వేసేసేయండి మొత్తం కూడా. వేసిన తర్వాత వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేసేయండి, ఎందుకంటే మనకి మార్కింగ్స్ అన్నీ కావాలి, అందుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి మొత్తం కూడా. మొత్తం టక్ ఇచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం తీసేసేయండి, అంటే కటింగ్ చేసిన తర్వాత. ఇక్కడ మొత్తం అన్ని చోట్ల కూడా గట్టిగా ప్రెస్ చేసేయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలండి, ఆ లోతు కూడా పైనుంచి రావాలన్నమాట. ఇలాగ పైనుంచి ఇలా క్రాస్గా రావాలి. ఇది కూడా అయిపోయింది. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ చూడండి, నెక్ దగ్గర పైన షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కాలో అంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి నెక్ డీప్ ఎక్కడికి వస్తుంది అక్కడికన్నా కొంచెం పైకి తీసుకోండి. ఒక 2 గీతలంత పైకి తీసుకుంటే మీకు రౌండ్ కరెక్ట్గా వచ్చిన తర్వాత కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా నీట్గా పెట్టేసుకోండి మార్కింగ్ అనేది ఇలాగా. ఇది కూడా అయిపోయిందండి. కొంచెం మనకి స్కేల్స్ అయితే ఫినిషింగ్ నీట్గా వస్తాయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు, దీనికోసం బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. షేప్ బెల్ట్ జాయింట్ చేయడం ఖర్చు కావాలి కదా, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కుట్టి వేస్తాం కదా షోల్డర్, అక్కడి నుంచి కింద ఖర్చులతో కలిపి నాకు 13.5 వచ్చింది. మార్కింగ్ వేసేటప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకున్న తర్వాత మన వైపు నుంచి ఇలాగా 2.5 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మనం తీసుకున్న బ్లౌజు డీప్ నెక్ బ్లౌజు, కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ అనేది పెరుగుతుందండి. కింద నుంచి 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ వేయండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న మధ్యన డిఫరెన్స్ అనేది కనీసం ఒక 2.5 ఇంచులైనా ఉండాలి. ఇప్పుడు మెయిన్ డాట్ హైట్ కింద ఖర్చులతో కలిపి, అంటే షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా, అందుకని ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేసేసాను. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని కొంచెం మెయిన్ డాట్కి దగ్గరలో ఒక డాట్ అయితే వేసానండి, డాట్కి మార్కింగ్ అయితే వేసాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ వేసుకుంటూ, అదే మార్కింగ్ ఎలా ఉందో అలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అండి. బ్యాక్ పార్ట్ నెక్కు అన్నీ చెప్తాను మీకు, షార్ట్ వీడియోలో అయినా షేర్ చేస్తాను మీకు. ఇలా అన్నమాట. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని
ఒకసారి సైడ్ జాయింట్ ఎంత వచ్చింది చెక్ చేయాలి. అంతకంటే ముందు మనకి ఇక్కడ షేప్ ఇవ్వాలండి ఒక 1/2 ఇంచు. అప్పుడు మనకి ఫిట్టింగ్ బాగా వస్తుందనమాట. వెనకాల డాట్లు వేయట్లేదు, ఎందుకంటే అక్కడ నెక్ షేప్ అనేది మిస్ అవుతుంది. డాట్లు వేయకపోయినా ఏం కాదండి, కంపల్సరీ డాట్స్ వేయాలని అంటారు, కానీ ఏం అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచు టేపుని పైకి వదిలేస్తే నాకు దగ్గర 2.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. కట్ చేసేసి ఇలా 4 ఫోల్డింగ్ చేశాను, అందుకని 1.5 మీటర్లు అయితే తీసుకున్నాను నేను. 1.5 మీటర్లు తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. పొడుగు వచ్చేసి 11.5 ఇంచులు. ఈ సైడ్కి మనకి ఎంత వచ్చింది, 2.5 ఇంచులు అని చెప్పాను కదా, 2.5 ఇంచులు. ఈ ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఎంత వచ్చింది, ఒక 1/2 ఇంచు టేపుని పైకి వదిలేస్తే తెలిసిపోతుందండి. ఒక 1/2 ఇంచు టేప్ని పైకి వదిలేస్తే నాకు 3.5 దాకా వచ్చింది. 3.5 ఇంచులు. మెయిన్ డాట్ దగ్గర ఒక 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది, అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి. మనకి డబుల్ లేయర్స్ వచ్చేసాయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. అంతేనండి, చూసారు కదా. నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఈ కటింగ్లో మనం వెనకాల నెక్ కట్ చేయలేదు కదా, నేను అది కూడా షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.